నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ ఇంటి గుట్టును రట్టు చేసిన ఆర్కే అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచే అది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. మొన్న డిసెంబర్లో అయితే డిసెంబర్ ప్రీమియర్ షోకి ఏమైందో మనం చూసినాం. అసలు ఆ దుర్ఘటన జరగడం అది తర్వాత నుంచి అసలు సీన్స్ అయితే ఒక్కదాని మించింది ఒక సీన్స్ ఉన్నాయి. అసలు అది చిలికి గాలివాన అయిపోయింది తప్ప దానికి ఒక ఎండ్ కార్డ్ అయితే ఇంతవరకు పడింది లేదు. అండ్ ఇప్పుడు చూస్తే అది ఇంట్లో వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటి విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో దీని మీదనైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన ఆర్కే గారు అయితే ఇది బయట పెట్టారని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. అసలు ఏం జరిగింది సార్? ఆర్కే గారు ఆ వారంలో ఏవైతే హాట్ టాపిక్స్ ఉంటాయో వాటి మీద ఆయన కొత్త పలుకు అని చెప్పేసి తన మార్కు విశ్లేషణతో ఒక ఫీచర్ని రన్ చేస్తూ ఉంటారు. సో ఈసారి ఆయన కన్ను ఈ అల్లు అర్జున్ ఉదంతం మీద పడింది. సో ఆయన ఈసారి కొత్త పలుకు, అది ప్రతి ఆదివారం వస్తుంది, అది ఆయన ఫీచర్, అది కొత్త పలుకు అనేది. సో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అనేక అంశాలని, అంటే సినిమా సంగతులతో పాటు తెలుగు సినిమాని మలయాళం సినిమాని పోలుస్తూ మలయాళంలో తక్కువ బడ్జెట్ తోటి, అసలు మనకి వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలియదు, యాక్టర్ల పేర్లు, డైరెక్టర్ పేర్లు, కానీ ఆ సినిమాల్ని అందరూ ఆదరిస్తారు, తక్కువ బడ్జెట్తోనే తయారవుతాయి, మన స్టార్లకు ఇచ్చినట్లు అన్ని కోట్లు ఇవ్వరు వాళ్ళకి, కానీ మరి ఆ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, మన సినిమాల దౌర్భాగ్యం అంటే ఇన్ని కోట్లు పెట్టి తీస్తారు, 100 కోట్లు. ఆయన లెక్కల ప్రకారం అయితే మనకు తెలిసి అయితే అంత కాదు, అది 1350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అని ఆయన ఏదో రాసుకొచ్చారు పుష్ప 2 గురించి. బహుశా పుష్ప 2 రెండు కలిపి ఆయన చెప్పాలనుకున్నారేమో తెలియదు, కానీ పుష్ప 2కి అంత పెట్టారన్నట్టుగా ఆయన రాసేశారు. కానీ ఈ ఒక్క సినిమాకి అంత కాలేదు. ఈవెన్ 2 సినిమాలకు కలిపినా కూడా అంత బడ్జెట్ కాలేదని మనకి సమాచారం. దాని బిజినెస్ ఎంత అయిందో మనం చూసాం. అంటే దేశంలోనే 1000 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్, అది థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ రెండు కలిపి చేసినటువంటి సినిమాగా ఒక చరిత్రకి ఎక్కింది అది. అట్లాగే దానికి తగ్గట్టుగానే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అధికారిక లెక్కల ప్రకారం అయితే 1800 కోట్లు అంటున్నారు, కానీ మనకి సమాచారం ప్రకారం 1700 కోట్లు క్రాస్ చేసింది అనేది. అందులో సింహభాగం అంటే అత్యధిక వాటా హిందీ బెల్ట్ నుంచే వచ్చింది. 50% పైనే ఆ ఒక్క బెల్ట్ నుంచే వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది అక్కడ. సో మిగతా చోట్ల కూడా ఈవెన్ ఈ సినిమాకి అంత లాంగ్ రన్ ఉంటుంది, 3 వారాల పైనుంచే ఆడుతుంది, 25 రోజులు అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇంకా జనం బాగా చూస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా డబుల్ డిజిట్ కంటే తగ్గలేదు గ్రాస్, వరలవేడిగా చూసుకుంటే అంత బాగా కలెక్షన్లు రాబడుతూ ఉన్నటువంటి సినిమా. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇన్ని రోజుల పాటు ఈ రకంగా కలెక్షన్ సంపాదించిన సినిమా కూడా ఇదే అని చెప్పాలి, 2024కి సంబంధించి. సో ఈ సంవత్సరంలో హయ్యెస్ట్ గ్రాసర్ కూడా అదే, మనకు తెలుసు కదా. సో అలాగే వరలవైడిగా చూసుకుంటే అత్యధిక వసూలు సాధించినటువంటి భారతీయ సినిమాల్లో ఇప్పటికే 3వ స్థానంలో ఉంది. రేపో మాపో బాహుబలి 2ను కూడా దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈవెన్ దంగలకు కూడా, అంటే పూర్తిగా ఫుల్ రన్లో దంగలకు కూడా దాని రికార్డు కూడా ఎసరు పెట్టే అవకాశాలు, ఎందుకంటే ఇది ఇంకా జపాన్లోనూ లేదా చైనాలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో అవి కూడా వస్తే ఇంక ఏ స్థాయికి వెళ్తుందో చెప్పండి. ఇప్పటివరకు దంగల్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది కలెక్షన్, అంటే ఇంత 1900 కోట్ల రూపాయల్లో అందులో 1300 కోట్ల రూపాయలు కేవలం చైనా నుంచే వచ్చింది. ఆ చైనా లెక్కలు ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ మొత్తానికి అయితే వేశారు. సో మిగతా అంతా కలిపి చూసుకుంటే 600 కంటే ఎక్కువ లేదు దానికి. అదొక్కటే 1300 కోట్లు అన్నారు. ఇప్పుడు అదే కూడా క్రాస్ చేసినట్టే కదా సార్. ఇది ఇంకా లేదు. సో మనకి సమాచారం ప్రకారం అయితే మనం చెప్పుకునేది 1800 కోట్లు ప్లస్, అది ఇది ప్రస్తుతం 1700 కోట్లు ప్లస్లో ఉంది. సో ఇంకొక 100 కోట్లు అయితే దాటేస్తుంది అది ఈజీగా, అది కూడా అయిపోతుంది లాంగ్ రన్లో. అంటే ఫుల్ రన్లో దాన్ని దాటేస్తున్న నమ్మకాలు ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో వేరే వేరే భాషల్లో, అంటే చైనాలో రిలీజ్ కావాలంటే చైనా లాంగ్వేజ్లో డబ్ చేయాలి, జపాన్లో రిలీజ్ కావాలంటే జపనీస్ భాషలో డబ్ చేయాలి. సో అవి కూడా అయిన తర్వాత ఇది ఆ కలెక్షన్స్ కూడా వస్తే
ఇక ఏ స్థాయి వెళ్తుందో మనం చెప్పలేం. అలాంటి సినిమా సంబంధించి సో ఆ సంతోషం, ఇంత ఘన విజయం సాధించిన సినిమాని సెలబ్రేట్ చేసుకునే అవకాశం లేకపోయింది అని చెప్పి అల్లు అర్జున్ ఆయన టీము కూడా ప్రస్తుతం బాధపడుతూ ఉన్నారు. అదంతా మనకు తెలిసిందే. ఎందుకనేది కూడా మనకు తెలుసు. ఇన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. December 4 దుర్ఘటన సంధ్యా థియేటర్లో జరిగింది. సో దానికి సంబంధించి ఆ తర్వాత ఎలా స్పందించాలి, ఏం చేయాలి అనే విషయంలో అల్లు అర్జున్ వేసినటువంటి తప్పటడుగులు, వాటిపై రేవంత్ స్పందించిన తీరు, దీని మీద ఆర్కే తన కొత్త పలుకులో చాలా వివరంగా రాసుకొచ్చారు. సో కొన్నిట్లో నేను విభేదిస్తాను, కానీ ఆయన తనకి ఏదో సమాచారం ఉందన్నట్లుగా కొన్ని అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చారు. కానీ మలయాళం సినిమాని తెలుగు సినిమాని పోల్చడంలో అసలు నాకైతే ఆ పోలిక అనేది నచ్చలేదు నిజానికి. మలయాళం సినిమా వేరే, దాని పరిధులు వేరే. అక్కడ ఉన్న థియేటర్లు చాలా తక్కువ సంఖ్య థియేటర్లు. మనలాగా 2000 థియేటర్లో ఉన్నటువంటి రాష్ట్రం కాదు అది. మన దాంట్లో ఒక 25% ఉంటాయేమో అక్కడ థియేటర్లు అంతే. సో అందుకనే వాళ్ళు అతి తక్కువ బడ్జెట్తో తీస్తారు. ఎక్కువ బడ్జెట్తో తీస్తే ఏమవుతుందో లేటెస్ట్గా వచ్చినటువంటి మోహన్ లాల్ సినిమా బర్రోజ్ అనే సినిమానే అదే ఉదాహరణ. మలయాళంలో కూడా ఫ్లాప్లు వస్తాయి. ఇదే మోహన్ లాల్ అంతకుముందు చేసినటువంటి ఇంకో సినిమా కూడా అట్టర్ ఫ్లాపే అయింది, ఈ తరహా సినిమాని, అది కూడా. సో అట్లా అక్కడ కూడా ఒకవేళ భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తే అక్కడ కూడా ఫ్లాప్లు అయినాయి. ఇది ఒక భాష కాదు. అలాగే కన్నడంలోను తమిళ్లోను గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి, తక్కువ బడ్జెట్ సినిమాలే. తెలుగులో కూడా తక్కువ బడ్జెట్తో గొప్ప సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు మన మార్కెట్ పరిధి విస్తరించడం వల్ల పాన్ ఇండియా సినిమాలు ఇస్తాం. మరి బాహుబలి 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయి. RRR సినిమా ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయి. అది కమర్షియాలిటీ కంటే కూడా అక్కడ అది తీసుకొచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్టలు. సో అది ఎక్కువ మంది దాన్ని కోరుకుంటారు. అట్లా డబ్బు కూడా ఆటోమేటిక్గా దాని తర్వాత అది ఎంతో క్రియేట్ చేస్తుంది. ఓటీటీ ధరలు బాగా వస్తాయి, శాటిలైట్ ధరలు బాగా పలుకుతాయి. అలా అనేక రకాలుగా ఆ తర్వాత అంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా బాగా సినిమా బాగుంది అన్న వాటికి ఏదో రకంగా డబ్బులు వస్తూనే ఉంటాయి అది. సో అలా RRR కానివ్వండి, అంటే రాజమౌళి సినిమాలు ఎంత పెద్ద కమర్షియల్ విజయం సాధించాయి అనేది లెక్కలు ఉన్నాయి మన దగ్గర. సో ఆయన బాహుబలి 2 సినిమాలకు అసలు డబ్బులు వచ్చాయా, లాభాలు వచ్చాయా లేవో కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. సో అది తెలియకుండా మాట్లాడటమే. బాహుబలి అనేది ఆ ఫ్రాంచైజీకి చాలా చాలా డబ్బులు వచ్చాయి అవి. సో వందల కోట్లలోనే లాభాలు వచ్చాయి. సో అది ఆయనకి తెలియదు. ఇది కేవలం ఆయన థియేట్రికల్ రిలీజ్ని చూసుకొని అది చెప్తున్నట్టుంది. కానీ శాటిలైట్ ఉండయి, డబ్బింగ్ ఉండయి, ఓటీటీ ఉండయి, ఇన్ని రకాలుగా నిర్మాతలకి ఆదాయాలు వస్తాయి సినిమా ద్వారా. సో తెలుగు సినిమా అనేది ఇంకొక రేంజ్కి వెళ్ళింది. అయితే ఆయన రాసిన విశ్లేషణలో చేసిన వాటిలో కొత్త పలుకులో ఒక విషయం మాత్రం చాలామందిని దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ఆయన ఇంటికి సంబంధించినటువంటి విషయం. ఆయన ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయంలో ఆయనకి సరైనటువంటి మార్గనిర్దేశనం చేసేవాళ్ళే లేకుండా పోయారు. తన తండ్రి మాటే ఆయన వినరు అని చెప్పేసి అంటుంటారు అని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. అది చాలామంది ఇప్పుడు అదే నమ్ముతున్నారు. అంటే ఆయన ఇంట్లో ఆయనకు ఆయన తండ్రికి సరైనటువంటి సమన్వయం లేదు. సో ఆయన పెద్దవాడిగా ఆయన ఇప్పటికే ఎన్నో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆయన చాలా చాకచక్యంగా వాటిని పరిష్కరించారనే పేరు ఉంది. ఆయన కుటుంబం అని కాదు, చిరంజీవి గారి కుటుంబంలో వచ్చిన సమస్యల్ని కానివ్వండి, అలాగే ఎవరైతే తన దృష్టికి తీసుకొచ్చారో సమస్యల్ని, వాటిని ఆయన చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంతో వాళ్ళు పరిష్కరించారనే పేరు ఉంది. అలాంటి తండ్రి మాటను కూడా ఈయన పెడచెవిన పెట్టాడు. అందుగురించే అంటే నేను సినిమాలో చేసినటువంటి పుష్పరాజ్ క్యారెక్టర్ నుంచి ఆయన బయటపడలేదు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని ధోరణున్నారు. కానీ పొలిటికల్ హీరోల ముందు సినిమా హీరోలు వేస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రపంచానికి అందరికీ తెలిసేట్టు చేశారని రాశారు ఆయన. సో అది నిజమే. పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ హీరోస్
పవర్ ఉన్న వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ముందు సినిమా హీరోలు కానీ ఇంకోరిని ఏం చేయగలుగుతారు? సో పవర్ అంతా వాళ్ళది కదా, రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, అధికారం యంత్రాంగం అంతా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుంది కదా. మరి సినిమా హీరోలకి ఏముంటుంది? వాళ్ళ చేతుల్లో ఏం పవర్స్ ఉండవు. సినిమాల్లో ఎంత వీరంగాలు వేసినా బయట మాత్రం మామూలు సాధారణ పౌరుడికి ఎలాంటివి ఉంటాయో వర్తిస్తాయి, వాళ్ళకి అలాగే వర్తిస్తాయి. సో వాళ్ళు దానికేం అతీతం కాదు అనే విషయం ఇప్పుడు ప్రపంచానికి అందరికీ కూడా తెలిసి ఈ ఉదంతంతో తెలిసింది. సో అల్లు అర్జున్ తన స్వయంకృతాపరాధమే అనుకోవాలి. అంటే ఆయన ఏర్పరచుకున్న టీం, ఆ టీం కూడా మనం హీరోకి ఈ మాటలు చెప్తే ఆయనకి నచ్చవు అని చెప్పి ఆయన చెప్పలేదంట అని కూడా ఈయన మెన్షన్ చేశారు. ఆయన కోపం వస్తే మళ్ళీ కష్టం అని చెప్పేసి, అంటే ఆయన కోపం వస్తుంది అనుకుంటే నిజం చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారనమాట, వెనకాడతారు వెళ్ళాడు అనేది ఆయన. మరి అలాంటి ఆయన బిల్డప్ చేసుకున్నారు, అలా తాను బిల్డప్ చేసుకున్నారు. సో మొత్తానికి ఇంట్లో కూడా ఈయనకి సరైనటువంటి ఇంట్లో వాళ్ళ మాట, ఎవరి మాట ఈయన వినడు, తండ్రి మాట కూడా వినడు. సో అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరు సలహా ఇచ్చారో కానీ ఒక చెత్త సలహా ప్రెస్ మీట్ పెట్టడం అనేది, ఈ విషయం వద్దని నాన్న చెప్పినా కూడా నాన్న చెప్పినా కూడా ఆయన వినలేదు. అందుకని ఆయన కూడా అన్యమనస్కంగానే అక్కడ ఉన్నారు ఆ రోజు ప్రెస్ మీట్లో. సో ఆయనకి ఇష్టం లేనట్టుగానే కనిపించింది అది అలా పెట్టడం కూడా. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో చేశారో దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఆయన చేసినటువంటి అతిపెద్ద తప్పు అని కూడా ఆయన రాసుకొచ్చారు. సో ఇది ఆయనకి సరైనటువంటి రీతిలో దారి లేరు అనే కంటే కూడా అలా చేయటానికి కూడా ఆయన ఒప్పుకోరు. అందుగురించే టీం కూడా చెప్పలేదు, తండ్రి చెప్పినా ఆయన వినడం. సో ఇలా ఒక మోనార్క్ లాగా అనుకోవచ్చు. నేను టాప్ స్టార్ని అయిపోయాను, ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక అతిశయం ఆయనలో పెరిగిపోయిందని అనుకోవాలి. ఈ స్థాయి దాకా ఒక ఐకాన్ స్టార్గా ఆయన ఎదిగిన విషయం కనుక, అంటే చిరంజీవి మనం చూసుకోవాలి ఇక్కడ. మొదటి నుంచి ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఆయన ఉంటారు అనేది, అంటే ఎంత మెగాస్టార్ అయినా ఆయనలో ఆ వినయశీలత ఏదైతే ఉందో అది చెక్కు చెదరకుండా అలాగే ఉండటం వల్ల ఈ రోజుకి చిరంజీవి అభిమానులు అలాగే ఉన్నారు. అందరూ కూడా ఆయన అభిమానిస్తారు, ఎక్కువ మంది, అందరూ మీన్స్ ఎక్కువ మంది ఆయనకి అభిమానిస్తారు. సో ఆయన ఎందుకంటే ఆయన మనుషులతోటి ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే విధం ఏదైతే ఉందో అది చాలామందికి ఇప్పటికీ కూడా ఆదర్శప్రాయం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం సో అది ఆయనలో ఉంది ఇప్పటికీ కూడా. సో అది అలవర్చుకోకపోతే ఇప్పుడు అల్లు అర్జున్కి ఎలాంటి గతి పట్టిందో మిగతా హీరోలకు కూడా, స్టార్లకు కూడా అదే గతి పడుతుంది వెర్రవీగితే కనుక. అది గ్రహించాలి. ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించారు తన కొత్త పలుకులో. సో మొత్తానికి ఆయన ఇంటిలో ఎలాంటి పరిస్థితి ఉంది, తండ్రికి కొడుక్కి మధ్య ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన మాట తండ్రి మాట వింటాడా వినడా, ఇవన్నీ కూడా తన కొత్త పలుకు ద్వారా మొత్తం బయట పెట్టేశారు ఆయన ఆర్కే గారు. మరి అందులో ఎంత నిజం ఉంది లేదు అనేది ఇంకా వాళ్ళకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.